సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. నేను మా పిల్లలు మా హస్బెండ్ నన్ను తీసుకొచ్చి దించేసి వెళ్ళిండు. మా అమ్మ వాళ్ళది విలేజ్లో హోమ్ టూర్ చేస్తున్నా. చూడండి చూడండి మా అమ్మ వాళ్ళది ఎంట్రన్సీలోనే మందారం చెట్టు. ఇంటి ముందు మందారం చెట్టు ఉంటే మంచిది, మందారం పువ్వులు దేవుడికి పెడితే బంగారం పెట్టినట్లు అని మా అమ్మ నమ్మకం అన్నమాట. మందారం ముందే పెంచింది చూడండి. ఇంకా ఇట్లా ఎంట్రీ కాగానే ఇలా చుట్టూ కట్టించేసింది అనమాట. ఏమంటే పల్లెటూరు కదా, మేకలు బర్రెలు అవన్నీ ఏం రాకుండా, చెట్లన్నీ తినేస్తుందని ఏం తినకుండా ఇట్లా కట్టించేసింది. చుట్టూ కాంపౌండ్ వాల్ కాకుండా ఇట్లా రేకులతో కట్టించేసి పైన ఎండ రాకుండా ఇలా చేసేసింది అనమాట. ఎండాకాలంలో బయట కూర్చోవడానికి అని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పుదీనా బకెట్లో పెట్టింది. ఎంత మంచిగా ఉంది. ఇక్కడ పువ్వుల చెట్లు ఉన్నాయి అన్నీ. ఇక్కడ దేవుడి కోసమని పూజకి గన్నేరు చెట్టు, ఇంకా మా మమ్మీ ఇక న్యాచురల్గా కొన్ని వెజిటేబుల్స్ పెంచుతుంది. ఇక్కడ వంకాయ చెట్టు చూసారా, వంకాయలు అవుతుండే ఇప్పుడు కావట్లేదు, అప్పుడప్పుడు అవుతున్నాయి. చూడండి, ఇది చిక్కుడు చెట్టు. ఇక్కడ జామ చెట్టు, ఇది జామకాయ చెట్టు. మేము ఆల్రెడీ ఇక్కడ పైన రేకుల షెడ్ వేపిస్తున్నామని తీసేసాము. చాలా జామకాయ పెద్దగా ఉండే అది తీసేసాము. మళ్ళీ పెరిగింది, ఇది చూడండి మళ్ళీ పెద్దగా అయింది. దానికే చిక్కుడుకాయ తీగ కూడా అయింది, చిక్కుడు చెట్టుది. పల్లెటూరులో చాలా చెట్లు ప్లేస్ ఉంటే ఎంత మంచిగా ఉంటుంది, గ్రీనరీ కదండి. ఇది మనీ ప్లాంట్. మా మమ్మీ ఒక ఆకు తీసుకొచ్చి పెట్టింది. ఇంత పెద్దగా అయింది, ఇది 3 monthsలో ఇంత అయింది. ఇది మా దగ్గర ముందు దీనిపైన సామాన్ పెట్టింది. ఇది కొబ్బరి బొండాల చెట్టు ఉండే, ఇక తీసేసింది. షెడ్ వేపిస్తున్నామని పెద్ద పెద్ద చెట్లు అన్నీ తీసేసింది అనమాట. ఇక్కడ చూడండి టేక్ చెట్టు, ఇక్కడ టేకు ఇక్కడ ఇది ఇంకొక జామ చెట్టు. ఇక దీంట్లో చూడండి దానిమ్మ చెట్టు ఉంది. దాంట్లో ఇక్కడ దానిమ్మ చెట్టు, ఉసిరి చెట్టు ఉంది సైడ్. ఇంకా ఇక్కడ కూడా చిక్కుడు చెట్లు ఉన్నాయి. చిక్కుడు, కాకర, బీర అన్ని మొలకలు మా మమ్మీ ఇలా. ఇది ఈ సీతాఫలం చెట్టు, ఇది చూడండి. మా మమ్మీ వాష్రూమ్ బయట ఉంచుదాము, ఇంట్లో వద్దు అని వాష్రూమ్ బయట కట్టించింది మా మమ్మీ. వాష్రూమ్ ఇది ఇంకొక రూమ్, లోపల నుండి అటాచ్ ఉంటుంది, బయట నుండి ఇంకొక డోర్ అన్నమాట. అయితే మా మమ్మీ ఎక్కువ ఇక్కడ నుండే వాడుతుంది. ఎంట్రన్స్ డోర్ ఇది. చిన్న ఇల్లేనండి, కానీ నాకు ఇల్లు అంటే చాలా ఇష్టము. ఇంకా తులసి, మేము మైసమ్మ దేవుడికి పూజ చేస్తాం కాబట్టి ఇలా పెట్టించుకున్నాము. దీపాలకు కలర్ వేసినా కానీ రీసెంట్గానే వేసింది, ఇలా అయిపోయింది. ఇది కోడిల కోసమని కట్టించింది, అలాగే కూర్చోవడానికి కూడా వీలవుతుంది అన్నట్లు ఇలా పెట్టింది. లోపల చెప్పులు అన్నీ పెట్టుకోవచ్చు, పైన కూర్చోవచ్చు, బయట వెదర్ని ఎంజాయ్ చేయవచ్చు. లోపలికి వెళ్దాం రండి. మా పిల్లలు బెడ్ ఉంది ఇక్కడ చూడండి. ఈ మంచము విత్ మ్యాట్రస్ తోటి వస్తుంది. నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కింద పడుకోవద్దు అని ఇది మ్యాట్రస్ తోటి తీసుకుంది మంచం మా మమ్మీ. ఇంకా ఇది టీవీ చూడండి, టీవీ. ఇది ఫ్రిడ్జ్ చూడండి. నెక్స్ట్ కిచెన్లోకి వెళ్దాం చూడండి. వెళ్తురు విండోస్ తీద్దాం చూడండి. స్టవ్,
ఇలా ఈ సెల్ఫ్ ఏంటంటే ఆయన మా మమ్మీ లేకముందు ఇది కట్టాడనమాట. బాగా హైట్లో, ఆయనకు సరిపడంత హైట్లో పెట్టాడు. చూడండి, ఇప్పుడు చాలా వంట చేయడానికి ఇబ్బంది అవుతుంది, చాలా హైట్లో పెట్టాడు. ఇవి చిన్న చిన్నగా వంట సెల్ఫ్లు అనమాట. ఇది పూజ రూమ్. ఇదేంటంటే పూజ రూమే కాకపోతే దీంట్లో ఒక విశేషం ఉంది. ఇప్పుడు ఇక్కడ విండోస్ ఉంది కదండి, ఈ విండో బయట సూర్యకిరణాలు ఇక్కడ ఇది దేవుళ్ళ పైన పడతాయి అన్నమాట. ఇదే విశేషం, సూర్యకిరణాలు డైరెక్ట్ దేవుడి పైన పడతాయి. అందుకే అంటే అలా పడితే మంచిదంట. అందుకే మా మమ్మీ ఇలా కొన్ని కట్టించిందనమాట. చిన్నగా అయినా కానీ ఇలా మేము వట్టి టైంలో, ఎందుకంటే ఇక్కడ పాములు అవి తిరుగుతాయని విండోస్ అన్నీ క్లోజ్ చేసేసి ఉంచుతాము, చీకటి ఉంటుంది. ఓకే, ఇది బీరువా. ఇక్కడ ఇవి మా మమ్మీ వాళ్ళవి, అప్పుడు వాళ్ళ పెళ్ళి అప్పుడు ఇవి ఇచ్చారంట. అయితే ఇక అలానే ఉంచేసాం, తీసేయడం ఎందుకని. ఈ బీరువాకి ఆపోజిట్లో మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇలా మిర్రర్ ఉంచితే మనీ అనేది మనకి ప్రాబ్లమ్స్ రాకుండా, మనం ఉన్నంతనే మంచిగా ఉంటుందంట, మనీ ప్రాబ్లం రాకుండా. అందుకే మా మమ్మీ ఈ బీరువాకి ఆపోజిట్లో మిర్రర్ వేసింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉంటుంది. మాకు కూడా ఇలా పెట్టి నుంచి చూడండి, ఇక ఆపోజిటే. కాకపోతే ఈ మిర్రర్ మనం వాడకూడదు, చూసుకోకూడదు. ఇంకొకటి ఇది ఇక్కడ మా నా స్కూల్ ఫ్రెండ్స్ అప్పుడు గిఫ్ట్ ఇచ్చారు. ఇంకొకటి ఈ మిర్రర్ పక్కకే ఈ మిర్రర్ ఉంది చూడండి, ఇది మనం వాడుకోవడానికి మా మమ్మీ చేసిందనమాట. చూడండి, చిన్న రూమ్ చిన్న ఇల్లు మాది. ఇంకొక రూము తర్వాత కట్టించారు. ఇది కూడా ఎవరన్నా రెంట్కి ఇస్తే అని సెల్ఫ్లు అది వేసారు, కానీ మా మమ్మీ ఇంకెవరికి రెంట్కి ఇవ్వట్లేదు. ఇది మా పాత టీవీ. ఈ సెల్ఫ్లో వంటకరి కట్టించారు కదా, వేస్ట్ సామాన్ అంతా లోపల రూమ్లో పెట్టేసింది. ఇక్కడ సెల్ఫ్లకు కూడా వేస్ట్ సామాన్ కొన్ని అని పెట్టేసింది పైన. ఇది టీవీ స్టాండ్, కొంచెం పైన విరిగిపోయిందని పైన పెట్టేసాము. ఇలాగే ఇది మా డాడీ ఉన్నప్పుడు చేసి ఇచ్చిండంట. ఈ స్టాండ్ అలానే ఉంచేసింది అన్ని రోజుల నుంచి. ఇంకా ఇక్కడ వర్షం పడితే బయట అని బోళ్ళు బట్టలకు అని వాష్ ఏరియా ఇక్కడ కూడా కట్టింది మా మమ్మీ. ఇలా హైట్లో ఇటు లోపలికి రాకుండా, ప్లస్ వాష్రూమ్, ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. ఇక్కడ ఈ పెయింట్ కూడా గోడలకి మా మమ్మీ వేసింది పెయింట్, చూడండి. మళ్ళీ ఇక్కడ నుండి అక్కడ అప్పుడు చూసాం కదండి, సెకండ్ రూమ్ అని, దీనికి డోర్ అన్నమాట. ఇలా పెట్టింది. మా పిల్లలతోటి అసలు లాంగ్ వీడియో చేద్దామంటే కుదురుతూనే లేదండి. చూడండి, ఇక్కడ నుండి ఇంకొక డోర్ ఓపెన్. విలేజ్లో మా హౌస్ ఇది బ్యాక్ సైడ్ విండో, బయటకు చూడవచ్చు అన్నమాట. ఇది ఫ్రంట్ విండోస్. మళ్ళీ ఇక్కడ నుండి ఇటు బయటకు వెళ్ళొచ్చు. అటు సైడ్ మొత్తం పొలాలే ఉంటాయి. మొత్తం మా ఇల్లే లాస్ట్ అండి, మా ఇంటి పక్క మొత్తం పొలాలే. చూడండి ఎంత గ్రీనరీగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి.